నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఫుడ్ పాయిజన్ తో 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరంలో బీసీ హాస్టల్లో జరిగింది. రాత్రి భోజనం చేసిన తర్వాత కడుపు నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. వెంటనే హాస్టల్ సిబ్బంది వారిని గద్వాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా ఈ హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ సిబ్బంది విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడం లేదని ఆరోపిస్తున్నారు. సాయంత్రం పిల్లలకి ధర్మవరం బాయ్స్ హాస్టల్లో పిల్లలకి అన్నం తిన్న తర్వాత వాళ్ళ కడుపుకి రావడం, వాంతులు రావడం అనేది వెంటనే తెలియగానే అందరినీ కూడా ఎవరైతే అలాంటి సింటమ్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇదే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మొత్తం అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా డాక్టర్లు, ఇతర సిబ్బంది అందరూ కూడా ముందుకోవడం వల్ల వాళ్ళకి బహుమతికి ఛానల్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం అందరూ కూడా రెగ్యులర్గా ఉన్నారు. ఇంకా కూడా వాళ్ళకు కొద్దిసేపు అబ్జర్వేషన్ చేసి ఎవరైతే ఎలాంటి ఇది లేదంటే డాక్టర్ల ఒపీనియన్ ప్రకారం వాళ్ళు తిరిగి పంపడం జరుగుతుంది. మరి ఈరోజు ఎన్నడూ మన దగ్గర రిలేట్ ఉంది. వాళ్ళ పిల్లలు కొద్దిగా అన్నం తిన్న తర్వాత సాంబారు, అన్నము, క్యాలీఫ్లవరు, ఎగ్ ఇవన్నీ కూడా సాయంత్రం తినమన్నారు. తిన్న తర్వాతనే ఇది జరిగిందన్నారు. దీని పట్ల మేము పూర్తిగా ఎలాంటి నిర్లక్ష్యం కల్పించినా సంబంధిత వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. సాయంత్రం పిల్లలకి ధర్మవరం బాయ్స్ హాస్టల్లో పిల్లలకి అన్నం తిన్న తర్వాత వాళ్ళ కడుపుకి రావడం, వాంతులు రావడం అనేది వెంటనే కొన్ని స్పెషల్లో కూడా పెట్టేసి చికెన్లో కూడా పెట్టేసి కొన్ని స్పెషల్లో కూడా పెట్టేసి చికెన్లో కూడా పెట్టేసి కొన్ని స్పెషల్లో కూడా పెట్టేసి చికెన్లో కూడా పెట్టేసి ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, 86 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి చూస్తున్నాము. వివరాలు ఏంటి? అసలు ఫుడ్ పాయిజన్ కి రీజన్స్ ఏమై ఉండొచ్చు? నమస్తే జ్యోతి గారు. కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ప్రభుత్వ బీసీ హాస్టల్లో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి 9 తర్వాత ఆహారం తిన్న తర్వాత కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో విద్యార్థులు బాధపడుతుండటంతో వారిని గమనించిన హాస్టల్ సిబ్బంది 108 ఫోన్ చేసి
ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తం 125 మంది విద్యార్థులు హాస్టల్లో ఉండగా 86 మందికి అస్వస్థత చోటు చేసుకుంది జ్యోతి. అయితే ఇప్పుడు హాస్టల్ సిబ్బంది ఏమంటున్నారు, దీనికి రీజన్ ఏమి ఉండొచ్చు? అండ్ తల్లిదండ్రులు కూడా ఇంతకు ముందు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెప్పేసి అంటున్నారు. అంటే పొరపాటు ఎక్కడ జరుగుతోంది? యాక్చువల్ గా అక్కడ ఈ ఘటన జరిగినప్పుడు హాస్టల్ వార్డెన్ అక్కడ లేడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సరైన ఆహారం అందించడంలో హాస్టల్ సిబ్బంది విఫలమవుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సీఎం చంద్రబాబు ఈవేళ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు.